మే 17th కలిశాను. మే 17 రోజు కలిశాను. పెళ్ళి జూలై 28కి జరిగింది. సో ఆల్మోస్ట్ 1.5 month 2 months వరకు గ్యాప్ వచ్చింది మన మధ్యలో. యాక్చువల్గా నజీరా అని చెప్పి పేరు పెట్టారు నాకు. నజీరా అని చెప్పి పేరు పెట్టాడు. అండ్ ఫ్యూచర్లో మనము దుబాయ్కి వెళ్ళిపోతాము. అతని మాటలు బట్టి ఏమర్థమైందంటే ఒక ఫ్యామిలీని సెట్ చేస్తారంట. నాకు అతనికి ఒక మదర్ ఫాదర్ సెట్ చేసి మమ్మల్ని దుబాయ్కి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ అవ్వని అని అడిగితే చార్మినార్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారంట. ఒక 10 minutesలో డబ్బులు ఇచ్చేస్తే చేంజ్ చేసేస్తారని చెప్పారు. అండ్ పాస్పోర్ట్ విషయం అయితే 1 lakh వరకు ఇస్తే పాస్పోర్ట్లో కూడా అంత చేంజెస్ చేసేస్తారంట. 1 hourలో మన చేతిలో పాస్పోర్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది సార్. అండ్ కువైట్ అమ్మాయిని చేసుకున్నాను నాన్న. ఆ రికార్డింగ్ వినిపివ్వాలని అనుకుంటున్నాను నేను. వచ్చింది సార్, అడిగాను నేను. ఎలా సార్? వచ్చింది సార్. ఏంటంటే వాళ్ళు ఒక గ్రూప్ అని నాకు తెలుసు, ఇలాంటివి చేస్తుంటారని తెలుసు. ఆ ఫేక్ సర్టిఫికేట్ అనుకుని నాకు తెలుసు. నేను ఎందుకు ఇన్ని రోజులు బయటికి రాలేదంటే మా మమ్మీ మా చెల్లి నాకు చాలా ఇంపార్టెంట్. నాకంటే ఇంపార్టెంట్ వాళ్ళు నాకు. మా మమ్మీని న్యాచురల్ డెత్ చేస్తా అని చెప్పడం ఎంత కరెక్ట్? మా చెల్లిని కూడా ఇలానే కిడ్నాప్ చేసి రేప్ చేస్తానని చెప్పడం ఎంత కరెక్ట్ చెప్పండి మీరైనా? ఆ ట్రాప్లో అవును సార్. నా మమ్మీ మా చెల్లి నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ చూపిస్తానని చెప్పి బెదిరించారు. ఇప్పుడు నా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బయటికి వస్తాయని భయంతో కూడా నేను ఇన్ని రోజులు రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చానంటే ఇంకా చాలు, నా లైఫ్లో ఇంకా చాలు, వేరే అమ్మాయిలకు కూడా ఇలా అవుతుందని విన్నాను అని చెప్పి నేను మేడం వాళ్ళని కానీ సార్ వాళ్ళని కానీ కలవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ వేరే అమ్మాయికి జరగొద్దు. గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ దీని గురించి. ఇంకా మహారాష్ట్రలో ఒక కేసు మొన్న ఇప్పుడు వైరల్ అవుతుంది, TCSలోది వైరల్ అవుతుంది. కొంతమంది యూఆర్ ఎడ్యుకేటెడ్, మరి ఎలా పడ్డారని అంటున్నారు. సో సేమ్ ఇన్సిడెంట్ TCSలో జరిగింది. సో వాట్ యూ విల్ సే అబౌట్ దట్? సార్ నెల్లూరులో బారీ నవాజ్ అని ఒక అతను నాతో మాట్లాడాడు. వాట్ హీ వాజ్ సేయింగ్ ఇస్ నెల్లూరులో మొత్తం అతని కంట్రోల్లో ఉంటుందంట. ఎవరు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు కానీ లీడర్స్ కానీ ఉన్నా కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటారంట. వాళ్ళు ఏం చెప్తే అది వింటారంట. వాళ్ళు నువ్వేం బయటికి చెప్పినా కానీ వాళ్ళు ఎవరు ట్రస్ట్ చేయరు అని చెప్పడం జరిగింది నాతోటి. అండ్ బిజినెస్ ఒకటి, వాళ్ళు టెలిగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఇవి వాడతారు. నార్మల్ కాల్స్ చాలా తక్కువ వాడతారు సార్ వాళ్ళు. వాట్సాప్ కాల్ మోస్ట్లీ, ఆర్ ఇన్స్టాగ్రామ్ కాల్, స్నాప్ కాల్. నార్మల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు మ్యాక్సిమం. లిఫ్ట్ చేసినా కానీ వాట్సాప్ కాల్ చేయని చెప్పేవాడు. వాళ్ళు అసలు నా ఫోనే లేదు కదా సార్. నా ఫోన్ అమ్మేయడం జరిగింది, ఐఫోన్ అమ్మేయడం జరిగింది. అందులో నా iCloudలో ఉన్న డేటా కూడా డిలీట్ చేయడం జరిగింది సగం. పాస్వర్డ్ ఎలా ఇచ్చారు మీరంటే మొత్తం నా ఫోన్, నా గూగుల్ పే, నా ప్రతి బ్యాంకింగ్ పాస్వర్డ్ వాళ్ళ చేతిలో ఉండేది. సో ఆ పాస్వర్డ్ ఇవ్వకపోతే ఊరుకుంటారా చెప్పండి సార్? అసలు నా దగ్గర హిస్టరీయే లేదు సార్. మెయిన్ Jan 12th వెళ్ళిపోయిన నుంచి నో కాంటాక్ట్ సార్. అండ్ నేను కాగ్నిజెంట్లో వర్క్ చేసేదాన్ని. అక్కడ కూడా సేమ్ ఇది, వాళ్ళ తమ్ముళ్ళే మా మేనేజర్స్ తోటి మాట్లాడారంట. అండ్ మా HR ఫోన్ చేసిన రోజు అతను నా పక్క నించోబెట్టి ఇదే చెప్పాలి నువ్వు అని చెప్పాడు. సో దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఆన్ ది స్పాట్ నా జాబ్ మానేపియడం జరిగింది సార్.
అండ్ వాళ్ళ తర్వాత నాకు డిసెంబర్ ఆ టైంలో తెలిసింది వాళ్ళ బిజినెస్ ఒక ఫ్రాడ్ బిజినెస్, ఇలా ఇల్లీగల్ అకౌంట్స్ బిజినెస్ చేస్తారు. ఇప్పుడు కంపెనీది ఫ్రాంచైజ్ లాగా క్రియేట్ చేసి దానికి వచ్చిన అకౌంట్స్ని వేరే కంట్రీకి వాళ్ళకి ఇవ్వడము, అందులో క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఉన్నాయంట ప్రెసెంట్ కూడా. సో బ్లాక్ మనీని వైట్ మనీలా కన్వర్ట్ చేయడం, మనీ లాండరింగ్ అవన్నీ చేసేవాళ్ళు అని చెప్పి ప్రూఫ్స్తో సహా నేను చూశాను సార్ వాళ్ళది. ఇది ఎంఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నతాషా పేరు మీద చేస్తున్నానని చెప్పాడు సార్. అది దాని తర్వాత చూస్తే కేరళకి సంబంధించిన వాళ్ళ పేరు పైన ఉంది అది ఎంఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేది. అండ్ నన్ను వేరే వేరే కంట్రీ మోస్ట్లీ దుబాయ్ వాళ్ళతో కల్పించాడు, మాట్లాడిపివ్వడం జరిగింది సార్. దుబాయ్కి తీసుకెళ్తాం, మనం వెళ్తాము అని